గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని మరచి దోచుకోవడం దాచుకోవడం తప్ప వేరే కార్యక్రమాలు చేయలేదని పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరిత తెలిపారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలో కల్లూరు పట్టణ పరిధిలో 19 వార్డులో డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. అనంతరం పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గోరు చరితారెడ్డి మాట్లాడుతూ కల్లూరు పట్టణ పరిధిలో 16 వార్డులకు సంబంధించి డ్రైనేజ్ కాలువలు, సీసీ రోడ్లు పూర్తిగా అధ్వానమైన స్థితిలో ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలిపిన వెంటనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేస్తారని తెలిపారు. ఓకే సార్ డబ్ల్యూబీ రోడ్లు అలాగే డ్రైన్స్ మేజర్ డ్రైన్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నందుకు ఈరోజు అక్కడ 1 కోటి రూపాయలతో ఇక్కడ 1 కోటి రూపాయలతో భూమి పూజ చేయడం జరిగింది. ముఖ్యంగా మాది చాలా ఎక్స్టెన్షన్ ఏరియా. ఈ 19వ వార్డు చాలా పెద్దది. ఇక్కడ చాలామంది వచ్చి ఇతర నియోజకవర్గాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి రోడ్లు లేక, అలాగే డ్రైన్స్ లేక, అలాగే తాగునీటి సమస్యలతో కూడా చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. కాబట్టి మేము తప్పకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 400 కోట్లతో 16 వార్డులను డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఏవైతే సమస్యలు ఉన్నాయో చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత ప్రభుత్వము పూర్తిగా ఈ అభివృద్ధిపై విస్మరించడం జరిగింది. ఎంతసేపు ఉన్నా మేము పథకాలు ఇస్తూ ఉన్నాం అని చెప్పడమే తప్పనిస్తే ఏది డెవలప్మెంట్ ముందుకెళ్ళలేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు వీపై ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించినారు. అంతేకాకుండా ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మున్సిపల్ మినిస్టర్ గారు కూడా నారాయణ గారిని కూడా కలిసి తప్పకుండా ఇవి డెవలప్మెంట్ చేయాలని మేము కోరడం జరిగింది. మాకు అట్లాగే జగన్నాథ గట్టు పైన కూడా ట్రిబుల్ అక్కడ 22 కోట్లు శాంక్షన్ అయింది. అది కూడా వర్క్ ఆర్డర్ ఇస్తే ఆ పనులు కూడా మొదలు పెడతామని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి త్వరలోనే అది కూడా చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మాకు ముఖ్యంగా ఈ కర్నూలులో ఉన్న 16 వార్డులకు తాగునీటి సమస్యకైతేనేమి, అలాగే కాలువల నిర్మాణానికైతేనేమి, అలాగే రోడ్లకైతేనేమి ఇంపార్టెన్స్ ఇస్తాము. అంతేకాకుండా రోజు నీళ్ళు ఇచ్చే వారిగా కూడా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. తప్పకుండా అది కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తొందరలోనే. ఇప్పుడు కూడా చాలా చోట్ల మాకు నీళ్ళు నేను మహబూబ్ బాషా, నేను ఈ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ యొక్క 100% ఇక్కడ మా యొక్క కాలనీ యొక్క ఒక పెద్ద మేమేం చేస్తున్నామంటే మా కాలనీకు ఈ మన ఒమేగా హాస్పిటల్ నుంచి ఈ జోరాపురం రానికి రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ రోడ్ ఇప్పుడు 60 ఫీట్ 80 ఫీట్ దాకా ఉంది. ఈ రోడ్డు కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మారుతి నగర్ నుంచి హౌసింగ్ బోర్డు ఆల్రెడీ శాంక్షన్ అమౌంట్ కూడా శాంక్షన్ అడి ఫర్ సమ్ రీజన్స్ ఇట్ హెస్ బిన్ డిలేడ్. వీ రిక్వెస్టెడ్ మేడం ఇమీడియట్గా ఇవ్వమని చెప్పి మేము రిక్వెస్ట్ చేసాము. అది చేస్తామని మనం చెప్పారు. అలాగే 2 పార్కులు ఉన్నాయి మాకు. ఈ సైడ్ ఒక పార్కు, ఆ ఎదురు ఒక పార్కు. ఆ 2 పార్కులకు సంబంధించి కూడా ఒక ప్రహారీ కూడా లేదు. లోపల కాలనీ ఆ పార్కు డెవలప్ చేయడానికి కూడా కొద్దిగా అమౌంట్ శాంక్షన్ అయితే వాటి నుంచి పిల్లలకు ఉద్యోగం ఆడుకోనికి ఇవన్నీ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ త్వరగతిన పర్సనల్గా చూసి, అలాగే కొద్ది కాలనీలో అక్కడక్కడ అన్యాక్రాంతం